హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. పంజాబ్ స్టైల్లో పంజాబ్ స్పెషల్ అయిన చోలే భటోరెని తయారు చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా 8 గంటలు నానబెట్టుకున్న కాపు చనాన్ని కుక్కర్లో వేసి 1/2 స్పూన్ ఉప్పు వేసి 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి కోరి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. చల్లారించుకొని కొంచెం నీరు వేసి పేస్ట్ చేసుకోవాలి. మీడియం సైజు 4 టమాటాలని పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్లోనూ 2 స్పూన్ ఆయిల్ వేసి సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం తెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం నీరు వేసి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఉడికించుకొని ముందుగా తయారు చేసుకున్న టమాటాను పూని వేసి కలుపుతూ ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించిన కాపు చనాన్ని నీరుతో టమాటా ప్యూర్లోని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న కాజు, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి కలిపి టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 స్పూన్ చోలీ మసాలాను వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు కసూరి మెత్తిని వేసి ఒక్కసారి కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. చోలీ మసాలా రెడీ. ఇప్పుడు ఈ చోలీ మసాలాని పూరితో సర్వ్ చేసుకుందాం. నోరూరించే చోలే భటోరే రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.